మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. పచ్చని పల్లెటూర్లలో స్వచ్ఛమైన ప్రేమ అనురాగాలు ఉండే పల్లెటూర్లలో పంచాయతీ ఎన్నికలు రక్తం చిందేలా చేశాయి. హాయిగా సంతోషంగా ఉండే ఇళ్ల మధ్య కుటుంబాల మధ్య చిచ్చును రేపాయి. నిజంగా పంచాయతీ ఎన్నికలు వచ్చిన తర్వాత గ్రామాలు ముక్కలు ముక్కలైపోయాయి. కులాల వారీగా వర్గాల వారీగా విడిపోయాయి. ఎప్పటి నుంచో ఎంతో ప్రేమతో సంతోషంతో అభిమానంతో ఉండే గ్రామాలు ఎన్నికల తర్వాత పగలు ప్రతీకారాలతో రగిలిపోయాయి. ఎందుకు ఇంత ఆవేశపూరితమైన మాటలు నేను చెప్తున్నాను అంటే, నేను మీకు ఒక దృశ్యం చూపించబోతున్నాను. ఆ దృశ్యం చూసిన తర్వాత కూడా గ్రామాలు ఎంతలా నాశనం అయ్యాయో ఈ ఎన్నికల ద్వారా, పంచాయతీ ఎన్నికల ద్వారా గ్రామాలు ఎంతలా విడిపోయాయో, మనుషులు ఎంతలా విడిపోయారో, ప్రతి పగలు ప్రతీకారాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత చెప్తాను నేను. మీరు చూసిన ఈ వీడియో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇప్పటి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమర్పేట గ్రామంలో జరిగిన ఒక దురహంకారానికి సంబంధించిన వీడియో. ఏం దురహంకారము అంటే, నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ని, గెలిచిన సర్పంచ్ తమ్ముడు, ఓడిపోయిన సర్పంచ్ కుటుంబం పైన ట్రాక్టర్ని తీసుకొచ్చి ఎక్కించి వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం. ఈ విజువల్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బాక్స్లో నా పక్కన కనిపిస్తున్న ఈ విజువల్ని చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పల్లెల్లో ప్రతీకారాలు ఏ స్థాయిలో చెలరేగిపోయాయి. ఈ ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు, పాపయ్య అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నాడు. నిజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కానీ పాపయ్య కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ కట్ చేస్తే ఇదే పాపయ్యకు పోటీగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బాలరాజ్ అనే వ్యక్తి ఎన్నికల బరిలో నిలబడ్డాడు. ఈ ఎన్నికల్లో బాలరాజ్ ఓడిపోయాడు, పాపయ్య విజయం సాధించాడు. అయితే ఎన్నికలకు ముందు ఊళ్ళో కొన్ని కీలకమైన పరిణామాలు జరుగుతాయి. అందరికీ తెలుసు, ఎవరికి వాళ్ళు గెలవడానికి ఎత్తుగడలు వేస్తుంటారు, డబ్బులు పంచుతుంటారు, లేదంటే భూమి పంచాయతీల్ని, గెట్టు పంచాయతీల్ని తీసుకొచ్చి ఎన్నికల్లో చూపించి వర్గాలుగా మనుషుల్ని విడదీస్తుంటారు. వీటికంటే అత్యంత దారుణమైన సంఘటనలు ఏంటంటే, గ్రామాల్లో కులాల వారీగా విడిపోయి కులాల పేరుతో ఓటర్లను, ఓటు బ్యాంకుల్ని తయారు చేసుకొని ఎదుటి కులం పైన, ఎదుటి సామాజిక వర్గం పైన పగను, ప్రతీకారాన్ని రెచ్చగొట్టారు. రెండు విడతల ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసింది ఇవాళ ఈ సోమర్పేట గ్రామం, ఎల్లారెడ్డి మండలం సోమర్పేట గ్రామంలో కూడా అదే జరిగింది. పాపయ్య గెలిచాడు, పర్లేదు, గెలిచిన వాడు సంబరాలు చేసుకోవాలి, ఊళ్ళో జనంతో కలిసిమెలిసి ఉండాలి, ఓడిపోయిన అభ్యర్థిని కూడా కౌగిలించుకొని ఆయన్ని ఓదార్చగలిగే సామర్థ్యం ఉండాలి, ఓదార్చగలిగే గుణం ఉండాలి. కానీ పాపయ్య అది చేయలే. తన తమ్ముడు చిరంజీవిని రెచ్చగొట్టాడు. పాపయ్యకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు చిరంజీవి. ఆ చిరంజీవి ఏం చేస్తాడో తెలుసా? ఎన్నికలకు ముందు, పోలింగ్ జరిగే ముందు రోజే ఒక హెచ్చరిక జారీ చేశాడు. మిస్టర్ బాలరాజ్, నువ్వు ఎన్నికల్లో ఓడిపోతే మా అన్న గనక ఎన్నికల్లో గెలిస్తే నిన్ను చంపి తీరుతానని ఒక సవాల్ చేసినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. అన్నట్టుగానే ఎన్నికల తర్వాత బాలరాజ్, ఎలక్షన్ పూర్తయింది, కౌంటింగ్ పూర్తయింది, రిజల్ట్ వచ్చిన తర్వాత బాలరాజ్ తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో వచ్చేసి పాపయ్య తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో వచ్చేసి బాలరాజు నిల్చున్న ప్రాంతంలో అతని కుటుంబం పైన ట్రాక్టర్ని ఎక్కించాడు. చాలా దారుణమైన దృశ్యాలు ఉన్నాయి. బాలరాజ్ చెయ్యి విరిగిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఈ వీడియో అటాక్ జరుగుతున్న సమయంలో తీసిన వీడియో. మేము పూర్తి వీడియోని యూట్యూబ్ రూల్స్ ప్రకారం చూపించలేం. ఆ వీడియో చూస్తే మాకు కూడా బాధ కలుగుతోంది. అరే, ఎందుకింత పగ? సర్పంచ్ పదవి ఏమైనా ఎమ్మెల్యే పదవియా, ఎంపీ పదవియా, ముఖ్యమంత్రి పదవియా, ప్రధానమంత్రి పదవియా? గ్రామంలో నీకు అభిమానం ఉంటే ఓట్లు పడతాయి, అభిమానం లేకపోతే ఓట్లు పడవు. నిన్ను సమర్థిస్తే ఓట్లేస్తారు, సమర్థించకపోతే ఓట్లు వేయరు. ఆ సర్పంచ్ పదవి కోసం నీ సొంతూరులో నీతో పాటు కలిసి జీవించే మనుషుల మధ్య ఎందుకు పగలు పెంచుకోవాలి?
ఇప్పుడు బాలరాజ్ ఆసుపత్రిలో ఉన్నారు, అతను చెయ్యి ఇరిగిపోయింది. ట్రాక్టర్ ఒక్కటే రాలేదు, దాని వెనకాల ప్లవ్ కూడా ఉంది. పొలంలో నాగలి దున్నేందుకు వచ్చే ఇనుపరాడ్లతో తయారు చేసిన ప్లవ్, ఆ ప్లవ్ను వేసుకొచ్చి కొట్టేశాడు వాళ్ళ పైనుంచి. ప్లవ్ను వేసుకొని కొట్టడంతో వాళ్ళంతా ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు, చావు బతుకులో ఉన్నారు. తప్పులు చేయొచ్చు, వ్యతిరేకంగా ప్రచారం చేయొచ్చు, నీకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు. నువ్వు ఎన్నికల్లో గెలిచావు కదా మిస్టర్ పాపయ్య, గెలిచిన తర్వాత కూడా ఒక వ్యక్తిని చంపాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? పగలు ప్రతీకారాన్ని నువ్వు మెయింటైన్ చేసే వ్యక్తివి నువ్వు సర్పంచి పదవికి ఎలా అర్హుడివి అవుతావు? ఊర్లో ఉన్న జనాన్ని, నీ వ్యతిరేకుల్ని కూడా నువ్వు సమానంగా చూడగలిగినప్పుడే కదా నువ్వు సర్పంచ్గా అర్హుడవైతావు, సర్పంచ్గా నిలబడగలుగుతావు. దారుణమైన విషయం. ఒకసారి ఆ గ్రామస్తులు ఈ దాడి తర్వాత బోరున విలపిస్తూ మాట్లాడారు. వాళ్ళ మాటలు వినండి, విన్న తర్వాత చెప్తాను నేను. నేను పరామర్శించడానికి ఉంటది కదా అన్న, మేము పోయి కూర్చున్నాం, అమ్మందరం ఉన్నాం. నిన్నైతే వారికి ఇచ్చినన్న బాబాయ్ సాయిబాబా అందరూ వారికి ఇచ్చాం. నేను తెలిసిన తెల్లారే మిమ్మల్ని చంపేస్తానన్న, మీరు అటు తప్పుకుంటే రైలు వస్తారని చెప్పినన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోండి మా దగ్గర మేము గెలుచుకుందాం తెగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నాడన్న. గుద్దుతే అన్న తమ్ముడిని పంపించి గుద్దుతే వెనక మూలడికి అన్న, వెనక మూలడికి కాశీ ఉన్నాడు ఇట్లా తెల్లబడి గుద్దుతాడు, అట్లా గుద్దిని అన్నాడు. ఉత్త వెళ్ళి వరకు చేసిన నేను అంత పరిచయం చేసిన నా ప్రాణాన్ని అయితే ఉందన్న. ఆ పరిపాలన అర్థం. సోమర్పేట గ్రామం ఇప్పుడు అట్టుడికిపోతుంది. గ్రామస్తులంతా రోడ్డుకెక్కారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ పాపయ్యని ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్గా అంగీకరించేది లేదని, అతను క్రిమినల్ అని, అతని గెలుపుని రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. రోడ్డుపై వచ్చి ధర్నా చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. రోడ్డుపైన వాహనాల్ని నిలుపుదల చేసి ఆందోళనకు దిగారు. గ్రామస్తులు మాట్లాడిన మాటలు విన్నారు. గ్రామంలో సర్పంచ్ తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో దాడి చేస్తున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు రికార్డు చేసిన మొబైల్ వీడియోలు చూశారు. మీకు ఇప్పుడేమనిపిస్తుంది? పల్లెటూర్లలో పంచాయతీ ఎన్నికలు రక్తపాతాన్ని సృష్టించాయి అనిపిస్తుందా లేదా? పల్లెటూర్లలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు పెట్టాయి అనిపిస్తుందా లేదా? ప్రశాంత వాతావరణంలో సహృద్భావ పరిస్థితుల్లో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీల జోక్యంతో పగలు ప్రతీకారాలు రగిలిపోయి ఊరు జనాభా రెండు ముక్కలైపోయారని అర్థమవుతుందా లేదా? నిజానికి పల్లెటూరు అంటేనే ఐక్యమత్యానికి నిదర్శనం, పల్లెటూరు అంటేనే అమాయకత్వానికి నిదర్శనం, పల్లెటూరు అంటేనే మంచితనానికి నిదర్శనం. మరి ఈ దుర్మార్గం పల్లెటూళ్ళలోకి ఎలా వచ్చింది? ఈ దుర్మార్గం పల్లెటూళ్ళని ఎందుకు ఇంత వేదనకు గురి చేసింది? ఈ దుర్మార్గాన్ని పల్లెటూళ్ళకు దిగుమతి చేసింది ఎవరు? మీకేమనిపిస్తోంది ఈ వీడియో చూసిన తర్వాత? ఈ వార్తను చూసిన తర్వాత మీ గుండెల్లో ఆవేశం ఏమైనా రగులుతుందా లేదా? ఏమనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. పంచాయతీ ఎన్నికలు సహృద్భావ పరిస్థితుల్లో జరిగేలా చూడాలని నేను కోరుకుంటున్నా. పోలీసులు తగిన భద్రతని, బందోబస్తును ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్న ఒక జర్నలిస్ట్గా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.